6 గ్యారంటీల దరఖాస్తుకు ఆధార్ కీలకం కావడంతో ఆధార్ నమోదు కేంద్రం దగ్గర బారులు తీరారు జనం. ఆధార్ కార్డులోని మార్పులు చేర్పుల కోసం దరఖాస్తులు చేసుకుంటున్నారు. వరంగల్ ఆధార్ సెంటర్ నుంచి మరింత సమాచారం కృష్ణమోహన్ అందిస్తారు. ఆధార్ కార్డు అప్డేట్ కోసం ఇప్పుడు రష్గా మారింది. రాష్ట్ర ప్రభుత్వం అభయహస్తం పథకంతో పాటు కొత్త రేషన్ కార్డ్స్ కూడా అవకాశం కల్పిస్తున్న నేపథ్యంలో చాలామంది తమ ఆధార్ కార్డులను అయితే అప్డేట్ చేసుకుంటున్నారు. గతంలో ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు, ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కొంతమంది అడ్రస్ అట్లనే ఉన్నది. కొంతమంది కొత్తగా కుటుంబ సభ్యులు పెరిగారు, వాళ్ళకి సంబంధించినటువంటి ఆధార్ కార్డులలో చేంజెస్ కావచ్చు, తర్వాత ఇంటి అడ్రస్ కావచ్చు, ఇట్లా రకరకాలైనటువంటి చేంజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చేసుకోవడానికి ఆధార్ కార్డు సెంటర్స్కి అయితే మాత్రం క్యూ కడుతున్నారు. ప్రస్తుతం చూడొచ్చు అప్లికేషన్కు సంబంధించినటువంటి ఏంటి ఆధార్ కార్డు మీ సెంటర్కు చూస్తే చాలా క్రౌడ్, మొన్నటి వరకు అయితే చాలా తక్కువనే అనిపించారు, కానీ ఇప్పుడు ఇవాళ చూస్తే చాలా క్రౌడ్ ఎక్కువ కనిపిస్తుంది. ఎందుకు అంటే ఇప్పుడు స్టేట్ అప్డేటే కానీ బయోమెట్రిక్స్ అప్డేటే కానీ అన్నిటికీ ఒకటేసారి పెట్టేసరికి రష్ ఎక్కువ ఉంటుంది. అట్లా మేము కూడా టోకెన్ సిస్టమ్ పెట్టుకున్నాము, టోకెన్స్ వస్తున్నాయి, అట్లా రష్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఏదైనా కానీ లోన్స్ ఏనైనా కానీ బస్సులో అయినా ఫస్ట్ ఆధార్ కార్డ్కే ఎక్కువ ప్రియారిటీ ఉంది. సో తెలంగాణ అప్డేట్ చేసుకోవడమే కానీ, మళ్ళీ రేషన్ కార్డ్ దగ్గర తంబడకపోవడమే కానీ, సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల ఇంత రష్ ఎక్కువ ఉంటుంది. అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళకు ఏమేమి ఎక్కువ చేంజెస్ చేయించుకునే అవకాశం ఉంటుంది? వాళ్ళు ఏ ఇష్యూలో వస్తున్నారు అంటే బయోమెట్రిక్ అప్డేట్ మెయిన్ చిన్నపిల్లలకి 5 years దాటిన వాళ్ళకి, అండ్ ఇంకోటి వచ్చేసి తెలంగాణ అప్డేట్ చేయమని ఎక్కువ శాతం అయితే ఈ ఒక 1 week 2 weeks నుంచి వచ్చేసి తెలంగాణ అప్డేట్ చేయమని వస్తున్నారు చాలా వరకు. ఎందుకు వాళ్ళు ఇంత అప్డేట్ చేసుకోవడానికి అనేది మీ దగ్గరకు వస్తున్నారు? వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే మాకు ప్రాబ్లం అవుతుంది మేడం, పాస్పోర్ట్కి ప్రాబ్లం అవుతుంది, మాకు లోన్స్కి ప్రాబ్లం అవుతుంది, సో బ్యాంక్లో అప్డేట్ లేదంటున్నారు, ఇక్కడ అప్డేట్ లేదంటున్నారు అని అలా చెప్తున్నారు. ఆర్టీసీ బస్లో కూడా ఆధార్ కార్డ్ కంపల్సరీ అండ్ తెలంగాణ కూడా ఉండాలి అనేసి అంటున్నారు. ఇట్లా వచ్చిన తర్వాత ఎట్లా అండి మీ ప్రొసీజర్ ఎట్లా ఉంటుంది? తర్వాత చాలా మంది క్రౌడ్ ఉంది కదా, టోకెన్స్ ఇట్లా ఇస్తారు, తర్వాత వాళ్ళు అప్డేట్ చేయడానికి ఒక అప్లికేషన్కు ఎంత టైం పడుతుంది? ఈ క్రౌడ్ని కంట్రోల్ చేయడానికి ఎట్లా ఉంది? అంటే ఒక అప్లికేషన్కి ఒక 10 minutes పడుతుంది. అంటే మేము వచ్చిన కస్టమర్స్ని బట్టి నెంబర్స్ వేసుకుంటాం మా దగ్గర, ఆ నెంబర్స్ని బట్టి వాళ్ళని పిలుస్తూ ఉంటాం. ఒక్కొక్కరిది ఒక 10 minutes పడుతూ ఉంటా, లైన్లో ఉంటారు వాళ్ళు, ఒక నెంబర్ రాగానే వాళ్ళకి చేసేస్తూ ఉంటాం. అంటే ఈ ఒక 15 days బ్యాక్ అంటే ఈ స్కీమ్స్ పెట్టకముందు అంతకుముందు ఎట్లా ఉండేది క్రౌడ్? ఎంతమంది మార్చుకోవడానికి ఆధార్లో చేంజెస్ కోసం వచ్చిన వాళ్ళు ఉండేది? ఈ 1 week 10 days నుంచి క్రౌడ్ ఎంతమంది వస్తున్నారు? అంటే అంతకు ముందుకు మాత్రం 70 members 50 members అట్లా వచ్చేది. ఇప్పుడు మాత్రం ఒక 150 members 200 members చాలా వరకు వస్తున్నారు. చాలా మందిని రిటర్న్ పంపించాల్సి వస్తుంది. ఎందుకంటే క్రౌడ్ ఇంకా పెరుగుతుంది అనుకుంటున్నారా? ఎట్లా పెరుగుతుందనే అనుకుంటున్నాను నేనైతే. ఎందుకు రిటర్న్ ఎందుకు పంపిస్తారు? అంటే మా దగ్గర అంత లేక, అంటే చేయడానికి కూడా టైం సరిపోదు, అంటే అంత కూడా ఉండదు కాబట్టి, లిమిట్ కూడా ఉండదు కాబట్టి పంపించాల్సి వస్తుంది. ఓకే, మీ దగ్గరికి ఈ చేంజెస్ కోసం చాలా మంది ఇప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళకి ఎట్లాంటి సూచనలు చేస్తారు? కొంతమంది ఆన్లైన్లో కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కదా, అట్లా ఎట్లా ఉంటుంది? ఆన్లైన్లో అంటే ఒక అడ్రస్ మాత్రమే చేంజ్ చేసుకోవడానికి ఉంటుంది, కానీ మా మొబైల్ నెంబర్ బయోమెట్రిక్ అంటూ చేంజ్ చేయడానికి ఉండదు. ప్రస్తుతం అయితే చూడొచ్చు, అప్లికేషన్ తీసుకున్న తర్వాత టోకెన్ సిస్టంలోనే ఆధార్కు చేంజెస్కి వచ్చే వాళ్ళ కోసం అవకాశం కల్పిస్తున్నారు. ఉదయం 9 గంటల వరకే వాళ్ళ టోకెన్స్ ఇస్తున్నారు. ఆ టోకెన్స్ తీసుకున్నటువంటి వాళ్ళకే చేస్తున్నారు. ప్రస్తుతం చాలామంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడు. ఎందుకు మీరు ఇప్పుడు ఆధార్ కార్డు సెంటర్లో ఇంత రష్, ఇంత చేంజెస్కి ఎందుకోసం వస్తున్నారు? తెలంగాణ ఉందని చెప్పేసి, ఆంధ్రప్రదేశ్ ఉందని చెప్పేసి తెలంగాణ మారుతున్నాం అని చెప్పి అట్నే అప్డేట్ చేస్తున్నాం అని చెప్పి వచ్చేసాను. ఈ టైంలో ఇంత క్రౌడ్ ఉండడం కారణమే అనుకోండి. ఇప్పుడు మన రేవంత్ రెడ్డి పెట్టింది కదా, అభయహస్తం అని ఇట్లా కొన్ని పాలసీ పెట్టింది కదా, వాటి గురించి అని చెప్పేసి అప్లై చేసుకోవడానికి. అంటే మా గురించి కాదు, ముందైతే ఆధార్ చేపించుకుందాం అని చెప్పేసి. దేనికోసం వచ్చారు? చేంజెస్ కోసం ఏమేమి చేంజ్ చేస్తున్నారు? అడ్రస్తో ప్రాబ్లం అవుతుంది మాకు. మేము ఇక టైం లేదు కదా సార్, 6వ తారీఖు లాస్ట్ డేట్ అంటున్నారు. ఇప్పుడు పెట్టే స్కీమ్స్ కానీ అభ్యర్థం కానీ వివిధ సందర్భాలలో మొబైల్ నెంబర్ లింక్స్ కానీ తమ్ము కానీ అలాంటి వాటి కోసం ఇక చాలామంది ఇలా క్రష్ మార్నింగ్ ఎప్పుడు వచ్చాము. ఎట్లా ఉంది సార్ ఈ సెంటర్స్కు సార్ క్రౌడ్? చాలా ఘోరంగా ఉంది సార్.
చాలా వరకు తీసేసి ప్రస్తుతం అయితే క్రౌడ్ చూడొచ్చు, చాలా ఎక్కువగానే కనిపిస్తుంది. అయితే వచ్చే వాళ్ళకు సంబంధించి ఉదయం 9 గంటల వరకే అప్లికేషన్స్ ఇస్తున్నారు. ఆ అప్లికేషన్స్ ఉన్న వాళ్ళకు మాత్రమే మళ్ళీ చేంజెస్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారని చెప్పొచ్చు. ఇక్కడ ఇంకొక రూమ్లో కూడా ఉంది. ఇక్కడ కూడా చూస్తే చాలా క్రౌడ్ కనిపిస్తుంది. సేమ్ 2 సెంటర్లలో కూడా చాలామంది వస్తారు. మీరు దేనికోసం వచ్చిందమ్మా? ఆధార్ అడ్రస్ చేంజ్ చేసుకో. ఎందుకు ఇప్పుడు? రేషన్ కార్డ్స్ కోసం. రేషన్ కార్డ్ అప్లై చేసుకోవడానికి. ఇదివరకు అంటే ఏమేమి చేంజెస్ చేసుకున్నారు అందులో? అడ్రస్ చేంజ్ చేసుకోవడానికి. ఎంతసేపు పడుతుంది ఇక్కడికి వచ్చినాక? 1 అవర్ పడ్డది. 1 అవర్ పడ్డది. ప్రస్తుతం ఆధార్ కార్డుకు సంబంధించినటువంటి వాటిలలో మార్పులు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి సెంటర్స్ దగ్గరికి అయితే వస్తున్నారు పెద్ద ఎత్తున. మీరు ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళంతా కూడా అప్లై చేసుకుంటున్నారు. అప్లై చేసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళు అడ్రస్ ప్రూఫ్ కావచ్చు, లేదా ఫోన్ నెంబర్స్, బయోమెట్రిక్ విధానం, వీటిలలో ఎక్కువగా చేంజెస్ చేసుకోవాల్సి ఉంది. దానికి చేంజ్ చేసుకోవడానికి కూడా ఇక్కడికి వస్తున్నారు. దేనికోసం వచ్చిందమ్మా మీరు? దేనికోసం? న్యూ ఎన్రోల్మెంట్. చాలా మంది క్రౌడ్ కనిపిస్తుంది. ఎట్లా ఉంది అసలు ఈ ఆధార్ సెంటర్? బాగానే ఉందండి, బాగానే ఉంది. బట్ క్రౌడ్ పర్వాలేదు. ఇది థర్డ్ టైం రావడము, కానీ పని కాలేదు, వెయిటింగ్ అంతే. అయితే నాకు తెలిసిన వరకు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొత్త స్కీమ్స్ వచ్చాయి కదా. సో ఎవ్రీబడి ఈస్ ట్రైంగ్ టు అప్డేట్ ది ఆధార్ కార్డ్ అడ్రస్ కానీ, కరెక్షన్స్ కానీ, ఏజ్ క్రైటీరియా కూడా ఏదో ఉంటుంది, రెన్యువల్స్ కానీ, ఇవన్నీ వాళ్ళు దే ఆర్ డూయింగ్ సమ్ కరెక్షన్స్ టు గెట్ బెనిఫిట్ ఫ్రమ్ గవర్నమెంట్ స్కీమ్స్ అనమాట. అభయహస్త పథకానికి సంబంధించి దరఖాస్తు చేసుకోవడానికి కావచ్చు, తర్వాత మహాలక్ష్మి స్కీమ్ కింద కూడా బస్సులలో ప్రయాణం చేయాలంటే తెలంగాణ రాష్ట్రం సంబంధించినటువంటి ఆధార్ కార్డులో కూడా వాళ్ళ అడ్రస్ ఉండాలి. తర్వాత మిగతా స్కీమ్స్ అన్నిటికీ కూడా ఆధార్ కార్డు చాలా కీలకం. రేపు కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకోవాలన్నా కానీ ఈ ఆధార్ కార్డు తోటే అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆధార్ కార్డు సెంటర్స్ దగ్గర అయితే క్రౌడ్ చాలా ఎక్కువగా కనిపిస్తుంది. చాలామంది పాత ఆధార్ కార్డులలో ఉన్నటువంటి అడ్రస్లు కావచ్చు, మిగతా మార్పులు ఏవైతున్నాయో అవన్నీ కూడా చేంజ్ చేసుకునేందుకు ఆధార్ సెంటర్లలో అయితే క్యూ కడుతున్నారు. వీడియో జర్నలిస్ట్ క్రాంతి కుమార్తో కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.